డైరెక్టర్ మీద ప్రొడ్యూసర్ మీద కేసులు పెట్టింది. ఈమె చక్కగా లేదు ఈడ పూసలు అమ్ముకునేదాన్ని తెచ్చి హీరోయిన్ చేసి బ్రాండ్ మళ్ళీ ప్రమోషన్లకు తిప్పుడే కాకుండా దీని అమ్మ దీని యాటిట్యూడ్ ఫేస్బుక్ లో లవ్ చేసి వారు పోయి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి పెళ్లి చేసుకొని దానికి ఇంత డిమాండ్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ వదిలేసింది, ఇండస్ట్రీని వదిలేసింది. ఇప్పుడు దాని బతుకు కుక్క బతుకే అంత రోడ్న పడ్డది. అదైతే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా అంతే రోడ్డున పడ్డది లైఫ్. ఇప్పుడు వాడు పోయి అట్లా కూర్చుంటాడు పోక్సో కింద, తల్లిదండ్రులు రానియరు, ఇండస్ట్రీ దగ్గరికి రానియరు. అప్పుడు దీని పరిస్థితి ఏంది? అనలేనే కదా రోడ్ల మీద పడ్డది. ఇప్పుడు అది దాని చేతిలో రాదే. అదే మైనర్ ఉన్నప్పుడు లవ్ అని చెప్తే లవ్ అని నమ్మకండి. అది లవ్ మాత్రమే, లవ్ మాత్రం కాదు. అది మాత్రం ఆలోచించండి. అబ్బాయిని వదిలేసుకొని ఇట్లా చేసుకుందంటారా? యా మతంలో కలవాలని అంత ఉందేమో మరి ఆమెకి, మోనాలిసాకి. ఆమె లైఫ్ మీద ఒక క్లారిటీ లేదు. 16 years కి హీరోయిన్ అయిందంటే ఈ జనరేషన్ లో ఆమెకు ఏమంటారు నక్కదోక దక్కింది ఆమె. కానీ ఆమె ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోకుండా రోడ్డున పడ్డా సక్సెస్ఫుల్ గా. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ వాడు ఫేస్బుక్ లో ఆన్లైన్ లవ్ వల్లనే అంత నమ్మి పెళ్లి దాకా పోతే రేపు ఫ్యూచర్ ఆలోచించాలా. సో మైనర్ లో లవ్ అంటే గాయస్ ప్లీజ్ నమ్మకండి, అది లవ్ కాదు. స్టడీ మీద ఫోకస్ చేయండి. లవ్ అంటే ఏంటిది? ఒకళ్ళ గురించి ఒకరు పూర్తిగా తెలుసుకొని ఒకళ్ళ గురించి ఒకరు స్టాండ్ తీసుకుంటే అది లవ్. పాస్ట్ ఈస్ పాస్ట్.